హాయ్ అండి, వెల్కమ్ టు అజయ్ మామ్స్ బై అజయ్ కుమార్. చూడండి బిఫోర్ మా తోటలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయ్యిందో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇంకో బాగా హైట్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకో ఇలా కిందకి దింపేస్తాం. జెంట్స్ లేడీస్ వేస్తారు ఫ్రెండ్స్, కాకపోతే మాకు జెంట్స్ లేడీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లేడీస్ చేత కూడా వేయించేసాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా దింపుతున్నారో. ఆ పైరు పైకి వెళ్ళిపోతుంది కదా, దాన్ని కొంచెం కిందకి పెట్టేసి ఇంకా ఇలా వైర్తో కిందేమో వైర్తో పైనేమో జమ్ముతో వేస్తారు. అది కత్తి యూజ్ చేస్తారండి. కింద వైర్ ఉంటుంది కదా, అవి ఈ రింగులు ఉన్నాయండి, ఒకదానికొకటి పెట్టేసి ముడేసేస్తారు. చూడండి వాళ్ళు కింద పడిపోయినాయన్నీ మళ్ళీ పైకి ఇస్తున్నారు. అంటే అవి కింద పాకమండి, హౌస్ కర్రలకే పాకుతాయి. చక్కగా ఒక్కొక్కటి తీసేసి మామూలుగా ఇచ్చేస్తారండి. అవి మళ్ళీ మేము కర్రలకే కట్టేస్తాం. పైనుంచి ఎందుకు ఇలా దింపుతున్నారు, మళ్ళీ కట్టడం ఎందుకు అనుకుంటారేమో. అంటే పై హైట్ వెళ్ళిపోయిద్దండి. హైట్ వెళ్ళిపోయినప్పుడు పైన ఎండ తగిలేస్తుంది అనమాట. ఎండ తగిలేసేసి ఆకులు సరిగా రావును. ఎవరు లైక్ చేయరు అనమాట. ఆకులు ఎర్రగా ఉంటాయి, పసుపు రంగులోకి వచ్చేస్తాయి ఎండ తగిలిందంటే. అందుకని చెప్పేసి ఎండ తగలుకోకుండా ఉంటుందని ఇలా కిందకి పెట్టేస్తాం ఫ్రెండ్స్. కింద రింగ్ లాగా వేస్తున్నాడు చూడండి తను, అదిగోండి. మళ్ళీ అట్లా రింగ్ లాగా కిందకి వేసేస్తే మనకి పైరు హైట్ తగ్గిపోయింది అనమాట కింద. ఆ రింగ్కి మళ్ళీ ఏరు పూసిద్దండి మట్టికి. చూడండి మా ముసలమ్మ ఎరకొట్టేస్తుంది, కుర్రాలతో పోటీగా వేసేస్తుందండి. ఎంతైనా ఎంత ఎండలో పని చేసినా పనేనండి. చూసారా ఫ్రెండ్స్, ముసలమ్మ మొగలతో పోటీగా వేస్తుంది. ఏదైనా వెనకటోళ్ళేనండి. మనం ఇప్పుడు తింటున్న ఫుడ్ స్టైల్ వేరు, ఈ ముసలిం కాలంలో తిన్న వాళ్ళు ఫుడ్ వేరండి. కుర్రాలతో పాటు చేసేస్తుంది. ఎంతైనా వాళ్ళే యంగ్స్టర్స్. చూడండి, అటు పక్కన చూపిస్తున్నాను కదా, అది చాలా హైట్ పైర్ అనమాట. అది పైకి వెళ్ళిపోయింది, దాన్ని కిందకి ఎలా దింపేస్తున్నాము. ఆ కర్రలు ఏంటి అంటే హౌస్లు అంటారనమాట మాకు. అవి వాటికి కడతామండి. నేను కట్టేసి కూడా చూపిస్తాను చూడండి, చాలా దగ్గరకు చూపిస్తాను. అదిగో ఆవిడే ఇవి జమ్ము పరకలు అంటారనమాట మా సైడు. వాటితోనే కట్టుడు కడతాం అనమాట. వానలకి ఎండలకి ఏమన్నా సరే అవి కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట. 2 months 1 month అలా ఉంటాయి ఇవి. తర్వాత ఊడిపోతాయండి ఆ జమ్ము పరకలు. అంటే తీగ లావయ్యే కొద్దీ ఊడిపోతాయి అన్నమాట. మనం కట్టుడు కడితే అలా అతుక్కుపోతాయండి. వాసం అది ఆ కర్రలకు అలా అతుక్కుపోయి వెళ్తాయి అన్నమాట పైకి. మనం కట్టుడు కడతా ఉంటే అవి అలా అతుక్కుంటా పైకి వెళ్తాయి. ఇప్పుడు ఒకసారి దింపుతాము, మళ్ళీ మే నెలలో ఒకసారి ఇలాగే సేమ్ దింపుతామండి. అప్పుడైతే అలుగులు తీసుకుని కింద గుంటలు తవ్వేసి గుంటలో పెట్టేసేస్తాం. ఇప్పుడు రింగ్ వేస్తున్నారు కదా, అప్పుడు రింగ్ వేయకోకుండా ఇదే రింగు గుంటలో పెట్టేస్తాం అన్నమాట. సేమ్ ఇంకా ఆకులు చక్కగా పడుకోకుండా అలా కడతామండి. మళ్ళీ అట్లా కట్టుకునేలాగా పెట్టి వేసేసుకుంటూ వెళ్ళిపోతాము. ముసలమ్మ ఇప్పుడే చూసిందండి నేను వీడియో తీస్తున్నానని. నన్ను ఎందుకు తీస్తున్నావు, కుర్రోళ్ళని తీయని నవ్వుతుంది. కుర్రోళ్ళు అయితే స్పీడ్గా తిప్పుతారు కదా అని, నువ్వెవరికి తక్కువ కాదని చెప్తున్నాను నేనేమో. ముసలంతో పాటు మేము వేయలేకపోతున్నాము. రింగ్ మర్చిపోయినా అతను వచ్చి రింగ్ ఇక్కడ మర్చిపోయావు నువ్వు అని చెప్తున్నాడు. అవి అలా మర్చిపోయి వెళ్ళిపోతే అవి ఏమవుతాయి అంటే రేపొద్దున మాకు మళ్ళీ నిచ్చెన వేసుకుని కట్టుడు కడతారు కదా, ఆ టైంలో నిచ్చెన కాళ్ళకు పట్టుకుని అవి ఊడిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఊడిపోయి వచ్చినప్పుడు తెగిపోయి చనిపోతాయి అవి మొక్కలు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ ఎలా కడుతున్నారు. బాగుందా ఫ్రెండ్స్ మా తోట? పైరు దింపేసిన తర్వాత ఎలా ఉండిద్దో చూడండి. చూడండి ఎలా ఉందో.
అందరూ మామిళ్ళేను ఫ్రెండ్స్. ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ మాకు. ఇంకా ఆకు తోటల పనే కదా మాకు మొత్తం. ఇంకా అదే పని మాకు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అవి జోక్ వేసుకుంటూ ఒకళ్ళ మీద ఒక జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మా ముసలమ్మ ఎలా ఉంది ఫ్రెండ్స్? మా ముసలమ్మ పని ఎవరికన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ముసలింతో పాటు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా రండి. అందరూ పార్టిసిపేట్ చేద్దురు కానీ, ట్రై చేద్దురు కానీ. మాది ఇటువరకు తోట ఇలా ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.